ఈ టమాటో పచ్చడికి వచ్చేసి మంచి ఫ్యాన్స్ ఉన్నారండి. టమాటో పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం అనమాట. ఎప్పుడో ఈ టమాటో పచ్చడి అనేది అప్లోడ్ చేస్తామని చాలామంది అడిగి ఉన్నారు. సో ఇప్పుడైతే నేను ఈ టమాటో పచ్చడి ఈరోజు పెట్టానండి. చాలా చాలా మంచిగా టమాటో పచ్చడి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట. సో మాకైతే ఇది నేను అసలు మామూలుగా మీకు చూపిస్తూనే నేను చాలా వీటితోనే అన్నం తినేసాను అనమాట. అంత మంచిగా వచ్చింది రుచి. అయితే మీకు పక్క కొలతలతో చూపిస్తానండి. కిలో టమాటీ అనమాట. బాగా కడిగేసి తుడిచి మీకు కిలో టమాటీ వచ్చినట్టు చూపిస్తున్నాను మిషన్ మీద కూడా. ఇది వచ్చేసి 100 గ్రాముల రాళ్ళ ఉప్పు అండి. 1 కిలో టమాటాకి వచ్చేసి 100 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాము. ఇది ఇదే ప్లేస్లో మీరు సాల్ట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మన ప్రాసెస్ కొంచెం స్టార్ట్ చేసేద్దామండి. చాలా ఈజీగా అయిపోతుంది, నిల్వ కూడా ఉంటుందన్నమాట. చాలా రుచిగా కూడా ఉంటుంది. గిన్నె పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఇంకా తగ్గించి ఆయిల్ వేసుకున్నా పర్లేదు, ఇది టమాటాలు మగ్గటం కోసం మాత్రమే. సో నేను స్టీల్ దాంట్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ అనేది 1 స్పూన్ 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట. మీరు ఇదే ప్లేస్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తడి అనేది తగలకూడదండి. మన కలిపే గరిట దగ్గర నుంచి చేసేదాన్ని మన చేతులకు కానీ ఇట్లా కానీ తడి అనేది తగిలింది అనుకోండి పచ్చడి అంతా నిలవ ఉండకుండా పాడైపోతుంది అనమాట. కొంచెం చూసుకొని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇప్పుడు కేజీ టమాటా కట్ చేసి అందులో వేసేసుకున్నాం కదండి. ఇది కొంచెం అటు ఇటుగా కలుపుకుంటూ ఉండాలి. ఒక చిన్న స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట, త్వరగా మగ్గుతుందని ఉద్దేశంతో వేసుకున్నానండి. సో మీరు ఎలా కాకపోయినా మీరు సాల్ట్ వేసుకోకుండా నార్మల్గా అయినా మగ్గించుకోవచ్చు. ఇది మంచి బాగా దూరగా పండిన పళ్ళు కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి అనమాట. నాటు టమాటోతో చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను చింతపండు అనమాట 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. కేజీ మన టమాటా తీసుకుంటే 100 గ్రాముల రాళ్ళ ఉప్పు, 100 గ్రాముల చింతపండు అనమాట. ఈ చింతపండు విషయానికి వస్తే కొత్త చింతపండు తీసుకోండి. అప్పుడే మనకి పచ్చడి అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది, తినడానికి అట్రాక్టివ్గా ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది అనమాట. నేను ఈ చింతపండు వచ్చేసి చిన్న చిన్న ముక్కలు చేదివేసి అందులో ఇంకా తొక్కలు పెక్కులు అలాంటివి ఏమీ లేకుండా చూసుకొని అప్పుడు వేసుకున్నాను అనమాట. త్వరగా కూడా మనకి మగ్గిపోతుంది, మంచి రుచి కూడా ఉంటుంది. సో మీరు మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. చిన్న అడుగు పట్టినా కూడా దాని రుచి అంతా మారిపోతుందండి. సో మీరు ఎంత పడిన శ్రమ వేస్ట్ అయిపోతుంది అనమాట. చూసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ 100 గ్రాములు ఉప్పు కొలిచి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా అందులో బాగా కరిగిపోయేటట్టు కలుపుకోవాలి. ఇది వచ్చేసి పచ్చడి 3 నెలల నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి మనం జాగ్రత్తగా ఉంచుకుంటే. ఇంకా మనం స్పూన్ పెట్టి వేసుకుంటూ ఉంటాం కదండి పచ్చడి అనేది, ఆ స్పూన్కి కూడా తడి ఉండకూడదు అనమాట. స్పూన్ తడి ఉన్నా కూడా పచ్చడి అంతా పాడవుతుంది. సో అలా మీరు వాడుకుంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు పచ్చడి ఈజీగా నిల్వ ఉంటుందన్నమాట. మరి ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదండి, ఒక 5 నిమిషాల్లో మొత్తం అంతా మగ్గిపోయిందనమాట. సో దీన్ని వచ్చేసి కొద్దిగా చల్లార్చుకోవడం కోసం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మూత మాత్రం పెట్టకూడదండి. చల్లారినప్పుడు మూత పెడితే ఆవిరి వాటర్ కూడా అందులో పడుతుంది. సో అలా పడుతూ ఉంటుంది కాబట్టి మనం పక్కన పెట్టేసుకోవాలి మూత అది పెట్టకుండా. సో కొద్దిగా గోరువెచ్చగా ఉందండి. గోరువెచ్చగా ఉండగానే నేను వచ్చేసి రోట్లో రుబ్బుకుంటున్నాం అనమాట. మంచి టేస్ట్ ఉంటుంది. ఇది రుబ్బుకున్నప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే వాటరీగా ఉంటుంది కాబట్టి తూలి ప్రమాదం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇదే ప్లేస్లో వచ్చేసి 100 గ్రాముల వెల్లుల్లి అండి. 100 గ్రాములు వెల్లుల్లి, 100 గ్రాములు పచ్చికారం అంటారు కదండి. ఇందులో మంచి కలర్ఫుల్ కారం, మంచి బ్రాండ్ కారం తీసుకోండి. లేదంటే మీరు ఇంటి దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే సో కొంచెం మంచి కలర్ఫుల్గానే ఎండుమిరపకాయలు మీరు మిల్లు ఆడించి పట్టించుకున్నవైనా కూడా వాడుకోవచ్చు. లేదంటే మంచి బ్రాండ్ కారం అయితే తీసుకోండి, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆవపొడి అండి. మెంతులు ఆవాలు ఉంటాయి కదండి, 1 టేబుల్ స్పూన్ అనమాట. ఇవి వచ్చేసి ఫుల్గా ఇది 1 టేబుల్ స్పూన్, అదొక టేబుల్ స్పూన్ కలిపి నేను ఇంట్లోనే దంచి పెట్టుకున్నాను అనమాట. అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మనకు 1 కేజీ కాయలకు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవపిండి అయితే సరిపోతుంది. సో ఆవపిండి అంటే ఆవాలు మెంతులు 1 స్పూన్, ఇది ఆవాలు 1 స్పూన్ అనమాట. అవి బాగా దంచాను అనమాట. దంచి అందులో వేసేసుకొని నేను వచ్చేసి రుబ్బేసుకుంటున్నానండి. సో కొద్దిగా గోరువెచ్చగా ఉంది కాబట్టి నేను స్పూన్తో అలాగా తీసుకుంటూ రుబ్బుకుంటున్నానండి. త్వరగా నలిగిపోతుంది, ఎందుకంటే మనం బాగా మగ్గించుకొని ఉన్నాం కాబట్టి త్వరగా నలిగిపోయింది అనమాట 2 నిమిషాల్లో. సో చూడండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇలా కలర్ఫుల్గా కనిపించాలంటే మంచి కారం యూస్ చేయాలి, మంచి చింతపండు యూస్ చేయాలన్నమాట. నల్ల చింతపండు యూస్ చేసామంటే టమాటా పచ్చడి అనేది కూడా కొంచెం రంగు మారుతుంది అనమాట. అంత చూడటానికి అంత అట్రాక్టివ్గా ఉండదు, రుచిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదండి. సో ఇప్పుడు వచ్చేసి అది పక్కగా తీసేసుకున్న ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 300 ml నూనె పోసుకున్నానండి. ఇందులో నువ్వుల నూనె కానీ లేకపోతే వేరుశనగుల నూనె కానీ పోసుకుంటే పచ్చడికి మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వగానే వెంటనే పోపు గింజలు ఉంటాయి కదా, శనగపప్పు, మినపప్పు, ఆవాలు అనేది వేసుకుంటున్నాను అనమాట. సో మీకు ఇందులో మీకు ఎక్కువ
పప్పు అనేది ఎక్కువగా ఇష్టం లేకపోతే తక్కువగా వేసుకోవచ్చు. ఆవాలు అనేది కంపల్సరీగా వేసుకోండి. ఈ టమాటా పచ్చడికి ఆవాలు అనేది బాగా బాగుంటాయి అన్నమాట. సో 3 టీ స్పూన్లు అయితే నేను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి ఒక 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను తాలింపు కోసం. సో నూనె అనేది బాగా ఓవర్ హీట్ చేయట్లేదండి, మీకు బాగా అబ్జర్వ్ చేయండి. మరీ ఎక్కువగా పొగలు వచ్చేంత హీట్ చేసామనుకోండి, మన పోపు గింజలు వేయగానే వచ్చేసి బొగ్గు పనిపోతాయి అన్నమాట. తర్వాత పచ్చడి అంతా పాడవుతుంది. సో నూనె వచ్చేసి మీడియం హీట్లో ఉండగానే పోపు గింజలు అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 50 గ్రాములు అనమాట. 100 గ్రాములు ఉంటే మీరు వేసుకోవచ్చు. నేను 50 గ్రాములు వేసుకున్నాను. సో మనం గ్రైండ్ చేసినప్పుడు 100 గ్రాములు అనేది వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు వచ్చేసి 50 గ్రాములు అనమాట. ఇప్పుడు కరివేపాకు అండి. కరివేపాకు కూడా పచ్చిది అలా వేసేయలేదండి, నేను తెచ్చి ఒక ముందు రోజు అంతా వాష్ చేసేసి దాన్ని నీడని ఆరబెట్టుకున్నాను అనమాట. కొంచెం బాగా నీడని ఆరిన తర్వాత దాని వాటర్ కంటెంట్ తగ్గిన తర్వాత ఇందులో వేసుకుంటున్నాను. వేసుకుని కూడా అది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అందులో ఉన్న వాటర్ మొత్తం పోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు మొత్తం ఇంగువ కూడా వేసుకున్నాను. అంటే లాస్ట్లో వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంగువ వేసుకొని మనం ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్నాం కదండి పచ్చడి అనేది, టమాటో పచ్చడి మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట. కొంచెంగా నూనె అది ఉంటుంది కాబట్టి వేడి నూనె కొంచెం కొద్దిగా వేసుకొని అప్పుడు కలుపుకోవాలండి. ఒకేసారి వేసుకుంటే నూనె తూలే ప్రమాదం ఉంటుంది. ఇది మొదటిసారి చేసిన వాళ్ళకి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి టమాటో పచ్చడి అనేది. మంచి రుచిగా కూడా వస్తుంది. కాకపోతే పక్క కొలతలతో మంచి క్వాలిటీ ఉన్న వస్తువులతో తయారు చేసుకుంటే టమాటో పచ్చడి నిల్వ కూడా ఉంటుంది. మంచిగా ఇంట్లో ఎప్పుడైనా ఏ కూర లేనప్పుడు లేకపోతే దేనిలోని కాంబినేషన్గా అయినా ఈజీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, నూనె అనేది ఇలా పైకి వచ్చింది కదండి. ఇప్పుడు వచ్చేసి ఒక 2-3 నిమిషాలు అనేది మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. నూనె అనేది ముందు పీల్చినట్లు ఉంటుందండి. తర్వాత వచ్చేసి ఒక 2-3 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత నూనె అంతా పచ్చడి వదిలేస్తుంది అనమాట. మీరు అలా కలుపుతూ ఉంటే మీకు చూసా అర్థమవుతుంది కదండి టమాటో పచ్చడి అనేది. సో నూనె అనేది ఇలా పీల్చుకొని వదిలేస్తుంది అనమాట. ఈ స్టేజ్లో మనం అయితే స్టవ్ కట్టేసుకోవాలండి. ఇప్పుడు టమాటా పచ్చడి అయితే మనం ఉడికిపోయింది అనమాట. స్టవ్ కట్టేసుకొని ఇది ఇంకా వేరే బౌల్లో అయితే మార్చేసుకుంటున్నానండి నేను. సో వేరే గాజు బౌల్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసేసుకొని ఇది స్టోర్ చేసేసుకోకూడదండి, వేడి మీద స్టోర్ చేసుకోకూడదు. ఇది వచ్చేసి బాగా చల్లారిన తర్వాత ఒక రోజు అంతా ఉంచేసి ఇప్పుడు మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనం ఇంక వేరే డబ్బాలో స్టోర్ చేసుకోవాలన్నమాట. అప్పటి వరకు దాన్ని పక్కన తీసేసి సపరేట్గా ఉంచుకోవాలండి. బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన ఒక రోజు గడిచిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మంచిగా బాగా ఊరుతుంది అనమాట పచ్చడి వచ్చేసి. సో నేను గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి పచ్చడి మొత్తం. ఈ పచ్చడి స్టోర్ చేసినప్పుడు కూడా దాని మీద నూనె తేలుతూ ఉన్నట్లు ఉండాలన్నమాట. నూనె లేకుండా పచ్చడి బయటగా ఉందనుకోండి, దానికి గాలిగానే ఏమైనా తగిలినా సరే, చల్ల వాటర్ ఏమైనా తగిలినా వెంటనే పాడవుతుంది అనమాట. సో చూడండి, నేను నైట్ అంతా అలానే ఉంచేసాను అనమాట. బాగా చల్లారింది. సో చూడండి నూనె అనేది పైకి ఎలా తేలుతుంది. ఇలా ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది, మంచి రుచిగా ఉంటుంది. నేను యాక్చువల్లీ మీకు చూపిద్దామని చెప్పేసి నేను అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకుంటే రైస్ మొత్తం నేను ఆ పచ్చడితోనే తినేసానండి. అంత టేస్టీగా ఉంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా మంచిగా కుదురుతుంది అనమాట. ఈ సమ్మర్లో టమాటోలు అనేది కొంచెం ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. నాటు టమాటా అనేది మీరు ఒకసారి ట్రై చేయండి, మంచిగా కుదురుతుంది. ఈ పక్క కొలతలతో రెసిపీని తయారు చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.